ఢిల్లీలో కొత్తగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసు తేనెతొట్టెను కదిలించనున్నారు. మరోసారి ఢిల్లీ లిక్కర్ కేసుపై రాజకీయ దుమారం రేగనుంది. ఆప్ అధికారంలో ఉండగా తొక్కిపెట్టిన కాగ్ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెడతామని తొలి కేబినెట్ భేటీలోనే సీఎం రేఖా గుప్తా టీం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25న కాగ్ నివేదికలు ప్రవేశపెడతామని కాబోయే స్పీకర్ బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా వెల్లడించారు. ఆ నివేదికలపై చర్చ చేపడతామని పేర్కొన్నారు. దీంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏమాత్రం సమయం వృధా చేయకుండా పకడ్బందీగా ఆప్పై దాడికి సిద్ధమవుతున్నది. దీంతో మరోసారి రాజకీయ తెర మీదకి ఢిల్లీ లిక్కర్ కేసు రానున్నదని, ఢిల్లీతో పాటు తెలంగాణకు ఆ ప్రకంపనలు తాకనున్నట్లు చెప్తున్నారు. ఇంకోవైపు అవినీతి పరులను, ప్రజల సొమ్ము దోచుకున్న వారిని విడిచిపెట్టబోమని బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ దుష్యంత్ గౌతమ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రధాని మోడీ కూడా కాగ్ నివేదికలను ప్రస్తావిస్తూ దేశాన్ని దోచుకున్న వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. దీంతో కాగ్ నివేదికల్లో లిక్కర్ పాలసీ అంశం కేంద్రంగా ఆప్పై బీజేపీ ప్రభుత్వం విరుచుకుపడే అవకాశాలున్నాయి. ఈ నెల 24, 25, 27 తేదీలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్టు స్పీకర్గా బాధ్యతలు చేపట్టనున్న బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా తెలిపారు. తొలి రోజున 70 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం తీసుకుంటారని, ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుందని వివరించారు. 25న కాగ్ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ నివేదికలు స్పీకర్ కార్యాలయానికి అందాయని చెప్పారు. కాబట్టి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికవగానే కాగ్ నివేదికలను ప్రవేశపెట్టి వాటిపై చర్చ పెట్టడమే తొలి ఎజెండాగా ఉన్నదని వివరించారు. కాగ్ నివేదికలను ఆ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ఈ నివేదికలను పేర్కొంటూ బీజేపీ కేజ్రీవాల్పై విరుచుకుపడింది. కేజ్రీవాల్ మద్యం పాలసీ వల్ల రాష్ట్ర ఖజానాకు 2,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, కాగ్ నివేదికలో ఇదే ఉన్నదని ఎన్నికలకు ముందే బీజేపీ జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. మీడియాలోనూ ఈ స్కీమ్ వల్ల 2,026 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు కథనాలు వచ్చాయి. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం మద్యం పాలసీ లక్ష్యం తప్పిందని, ఈ విధానం అమల్లోకి తెచ్చి మనీ లాండరింగ్ ద్వారా కోట్ల రూపాయల డబ్బులు అందిపుచ్చుకుంది. పాలసీ విధానంలోనూ అవకతవకలు జరిగాయి.